వాడు సర్వజ్ఞుడైనప్పుడు వాడు పట్టుకోడా? ఇది కలిగిన నాడు నువ్వు నీ ఇంద్రియములను తప్పుగా వాడతావా? వాడవు. వాడకపోతే కలిగేది లోకశాంతి, అందరూ ప్రశాంతంగా ఉంటారు. బలవంతంగా ఎవరిని నువ్వు ఎంతకాలం నిగ్రహించగలవు? ఎన్ని సీసీ కెమెరాలు పెడతావు, ఎన్ని పోలీస్ స్టేషన్లు పెడతావు? మనిషి మనస్సు మారిందనుకోండి, మనిషి చెయ్యకూడనిది చెయ్యను, చెయ్యవలసింది చేస్తానన్నాడు అనుకోండి, ఇక లోకమంతా సుభిక్షంగా ఉంటుంది. అందుకే ఒకనాడు ఈ దేశానికి తాళం కప్ప తెలియదు. ఎందుకు తెలియదు అంటే తనది కాని దాని జోలికి ఏనాడు ఎవ్వరూ వెళ్ళలేదు. ఇప్పుడు నాకు చెప్పండి, ఒక్క దీపం పెట్టడం అనేటటువంటి ఆచారంతో ప్రాణాయామం చేయించి మనసు నిలబెట్టించడంతో ఏ మనసు అక్కడికి వెళ్ళిందో ఆ మనసు శుద్ధమైపోతోంది, ఆ మనసు పవిత్రమైపోతోంది. పూజలో పవిత్రమైపోయిన మనసు ఎవడు పూజలో కూర్చున్నాడో వాడు లోకము చేత పూజనీయుడవుతున్నాడు. ఇప్పుడు నేను అన్నమాట మీరు బాగా పట్టుకున్నారో లేదో, అసలు వాడు కూర్చున్నది పూజకి, కానీ వాడి మనసు పవిత్రమైపోయింది కాబట్టి ఇప్పుడు వాడు లోకము చేత పూజనీయుడవుతున్నాడు, వాడు లోకము చేత పూజింపబడుతున్నాడు. ఆయన కనబడితే చాలండి, ఆయన్ని ముట్టుకుంటే చాలండి, ఆయన కాళ్ళకొక్క నమస్కారం పెడితే చాలండి. ఇప్పుడు ఈశ్వరుడి విషయంలో నువ్వు ఎంత పూజ చేశావో, నీ మనసు ఎంత పవిత్రమైందో, ఎంత పవిత్రమైన మనసులోంచి ఎంత మంచి సంకల్పాలు వచ్చి ఎంత మంచి కర్మలు చేశావో దాని వలన నీవు అంత పూజనీయుడు అవుతున్నావు సమాజంలో. దీనికి హేతువు ఎక్కడది? మనసు సంస్కరింపబడుతోంది కాబట్టి. పూజకని ప్రాణాయామం చేసి తెచ్చి అక్కడ పెట్టిన మనసు పరమ పవిత్రమై సమాజ శాంతికి కారణమవుతోంది. ఇది ఎలా ఉంటుంది అంటే, సముద్రపు లోతు తెలుసుకుంటానని ఒక ఉప్పు బొమ్మ బయలుదేరింది. ఓ ఉప్పుతో ఓ పెద్ద బొమ్మ చేశారు, దానికి ప్రాణప్రతిష్ఠ చేశారు. ఇప్పుడు ఆ బొమ్మకు కోరిక పుట్టింది, నేను ఎక్కడి నుంచి పుట్టానని అడిగింది. నువ్వు ఉప్పులోంచి పుట్టావు అన్నారు. ఉప్పు ఎక్కడి నుంచి పుట్టిందండి? సముద్రంలోంచి పుట్టిందన్నారు. అయితే దాని లోతు నేను తెలుసుకోవలసింది. అది నా తల్లి కదూ, నేను ఒక్కసారి లోపలికి వెళ్ళి నా తల్లి ఎంతవరకు ఉందో చూసొస్తానంది. వీళ్ళు బయలుదేరి ఈత మొదలుపెట్టి లోపలికి ఎడుతోంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఉప్పు బొమ్మ లేదు. ఎందుకనంటే ఉప్పు బొమ్మ ఉప్పు నీటిలో కరిగిపోయి, ఉప్పు బొమ్మ ఉప్పు నీటిలో కరిగిపోయి ఉప్పు నీరు కన్నా బొమ్మ వేరు కానట్టు భగవంతుని పూజ మొదలుపెట్టి భగవంతుని ఎందుకు కరిగిపోయింది మనస్సు. కరిగిపోవడంలో ఆయనొకటి తానొకటి అని రెండు లేకుండా ఒక్కటైపోయింది. అదే చివరికి సాయుధ్యం. అందుకు శంకర భగవత్పాదులు శివానందలహరి చేస్తూ అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతో ఫలం సూచిక సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదార విందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే అన్నారు. భక్తి అన్న మాటకు అర్థం ఏమిటంటే, చిట్ట చివర కదిలి 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 వెళ్ళినటువంటి నది సముద్రంలో కలిసిపోయిన తర్వాత ఇక నది యొక్క నీరేది, పేరేది, ఆ నదీ జలం యొక్క తీపితనమేది, ఇవేం లేవు. ఇక సముద్రంలో కలిసిపోయింది. కలిసిపోయిన తర్వాత ఇక తన పేరు, తన రుచి, తన రంగు కోల్పోయినట్టు భక్తితో మొదలుపెట్టి మనసు పరిశుద్ధమవడం ప్రారంభమైతే ఆ మనసు యోగ్యతని పొంది చివరికి ఏమైపోయిందంటే భగవంతుని యందు ఐక్యమైపోయింది. ఆయన కన్నా భిన్నం కాని స్థితిని పొందింది. తత్వమసి, తత్వత్వము అసి, అది ఇది అయిపోయింది. అది మహావాక్యం అయిపోయింది, చిన్ముద్ర అయిపోయింది. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఇదేమీ పెట్టకుండా నీ మనసు అక్కడ పెట్టు అన్నారనుకోండి, అదేమన్నా అట్ల కాడా? ఎలా పెడతారు? అయ్యా మీ దండ తీసి అక్కడ పెట్టండి అంటే తీసి అక్కడ పెట్టేస్తాను. అయ్యా మీ లాల్చీ తీసేసి అక్కడ పెట్టేయండి, పెట్టేస్తాను. నా ఉత్తరీయం తీసి అక్కడ పెట్టేయమంటే పెట్టేస్తాను. మీ మనసు ఇక్కడ పెట్టేయండి అంటే అలా పెట్టేయగలిగితే ఇంకేం ఎప్పుడో పెట్టేద్దును భగవంతుడి దగ్గర. అది నా మాట వింటే కదూ. ఆ బలహీనతని దాటడానికి, మనసు వశవర్తి అయ్యేలా చేసుకోవడానికి రోజు సాధన చేయిస్తారు. ఈ సాధనకి మళ్ళీ కాలమునందు యోగ్యమైనది ఏది? ఋషి లెక్క కట్టాడు. ఏ కాలమైతే యోగ్యము, సూర్యోదయం నుంచి 88 నిమిషాల పూర్వం మనసు లయమవడానికి యోగ్యమైనటువంటి స్థితిలో ఉంటుంది. అది ఒక స్థాయికి వెళ్ళిపోయాడు అనుకోండి, ఆయనకి సమయాసమయాలతో సందర్భం ఉండదు. ఎప్పుడూ మనసు భగవంతుడి చుట్టూనే తిరుగుతుంది. రామకృష్ణ పరమహంస ఒక ఉపమానం చెప్తుండేవారు. నల్లమందుకు అలవాటు పడ్డాడు ఎవరో ఒక బైరాగి. ఆయన బయటకు వచ్చి కూర్చున్నాడు. నల్లమందు నల్లపూస అంతా చేసుకుని నోట్లో వేసుకుందామని. అలా ఓ నెమలి ఆడుకుంటోంది. ఉన్నవాడు ఊరుకోకుండా దాన్ని పిలిచాడు. దగ్గరికి వచ్చింది.
ఓ నల్లమందు నల్లపూస అంతా అక్కడ పడేశాడు. ఏమిటో అని ముక్కుతో టక్కును కొట్టే తింది. దానికి అలవాటు పడింది, మాదక ద్రవ్యం కాదు. మరునాడు 11 అయ్యేటప్పటికి బైరాగి చుట్టూ తిరగడం మొదలెట్టింది నల్లమందు కోసం. అలా 10 రోజులు పెట్టాడు. 11వ రోజున ఇది లేకపోతే బతకలేక కింద పడిపోయి. అభ్యాసము చేత నువ్వు మనసును అక్కడ పెట్టడం మొదలైన తరువాత అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృతపాన విశేషమత్త చిత్తమేరీతి ఇతర విషయంబు చేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా. అది పరమశాంతి స్థానం కాబట్టి అక్కడికి